కళలు కళకే సొంతం అండ్ కళలు జనం కోసం అన్నట్టు ఒక వాదన ఉందక్క. సో మీరేమంటారు అక్క? అంతే. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి అయితే నా కళని నేను నా కోసం పెట్టుకోలేదు. అట్లా అనుకుంటే నేను ఇప్పుడు జానపద పాటలు, భక్తి గీతాలు, కమర్షియల్‌గా నేను వెళ్ళొచ్చు. హ్మ్. నువ్వు అడిగినావు ఇప్పుడు 8 ఏళ్ళు కమా పడ్డదక్క నీకు అని. అవును. నేను వెళ్ళాలనుకోలేదు అట్లా. హ్మ్. నేను సమాజం పక్షాన ఉండాలనుకున్నా. హ్మ్. ఎందుకంటే నాకు తెలీదు. నేను చిన్నప్పటి నుంచి ప్రజల పాట, మహిళల పాటలు తప్ప నాకు 4 ఏళ్ల వయసులో ఉన్నప్పటి నుంచే గంగాలో నదుకా కమ్మ నిండు ప్రాణం తీయ కమ్మ చెల్లెమ్మో కన్నీరేల నీకమ్మో చెల్లెమ్మో నువ్వు తిరుగు బాటు చేయమ్మో అని పాడిందాన్ని. ఏదో నా బతుకు తెరువు కోసం, నా చదువుల కోసమే నేను పాడిన తప్ప నా జీవితం అంతా నేను ఇప్పటి వరకు హ్మ్. నేను పాడితే ఒక రైతు మీదో, అమ్మ మీదో, నాన్న మీదో, మానవ సంబంధాల మీదో, అంబేద్కర్ గారి మీదో ఎట్లా పాడుతూ వచ్చినాను తప్ప నేను వేరే సైడ్ నేను వెళ్ళాలనుకోలేదు. హ్మ్. మా అమ్మ చెప్పిన మాట, హ్మ్. అక్క చూపిన బాట, నా గురువులు గద్దరన్న గారు నాకు ఇచ్చిన బాట. హ్మ్. మనం ఏ పని చేసినా అది మన కుటుంబం కోసం అయి ఉండాలి, జనం కోసం కూడా అయి ఉండాలి, హ్మ్. మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం కూడా అయి ఉండాలి. నాకేముందమ్మా, నేనేం చేయగలుగుతా, హ్మ్. నా దగ్గర ఉన్న ఒక పాటే కదా. అందుకే నేను ఉన్నంత కాలం ప్రజల కోసమే నేను పాడదామని ఫిక్స్ అయ్యారు. సో అక్క మీరు ఇప్పుడు చూసుకున్నట్టే నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అక్క మీరు? ఇప్పుడు మళ్ళీ వస్తుర్రు మీరు ఫామ్ లోకి. ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది? అంటే ఏమైనా ప్లాన్ చేసుకురా ఇట్లా ఉండాలి అన్నట్టు? ప్లాన్స్ ఏం లేవు నాన్న. నేను ఎప్పుడు ఏ ప్లాన్ చేయాల. హ్మ్. నేను పాటతో వచ్చిన ఎక్కడ ఏ ప్లాన్ చేయలేదు. ఎవరి కోసం దేనికోసం నేను అడగలేదు. హ్మ్. అన్ని నన్ను ఎక్కడ అవకాశం వచ్చిందంటే ఎక్కడనో ఒక చోట నా పార్టీని నన్ను పిలిచి నాకు అవకాశం ఇచ్చి పాడించిన వాళ్ళే. హ్మ్. నాకున్న గోలు, నేను వెళ్ళే దారి అంతా ఒకటే. హ్మ్. సమాజం కోసం మనం పాడాలి. హ్మ్. ఎక్కువ మెజారిటీ పీపుల్ అసమానతల మధ్యలోనే ఉంటున్నారు. అవును. కాబట్టి అందరికీ ఓకే న్యాయం ఉంటే బాగుంటది కదా. హ్మ్. అందరు హ్యాపీగా ఉంటే మంచిగా ఉంటది కదా. అవును. మరి ఇట్లా సాధ్యమవుతుందా, మనతోనవుతుందా అనుకుంటూ నిరుత్సాహపడే కంటే నాకు ఉన్న దాంట్లో నేను ప్రజల కోసమే రాస్తా, ప్రజల కోసమే పాడతా, వాళ్ళ పక్షానే నిలబడదాం. సో మీరు అమ్మ, అక్కని చూసి ఈ బాటలోకి వచ్చినా అని చెప్పేసి. సో అక్క అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉండుంటది? ఏమైనా చెప్తుండేనా మీకు? అంటే ఉద్యమంలో ఉన్నప్పుడు అవును. ఎట్లా ఉండబోతుంది? అక్క అన్ని పాటలే నేర్పించేది. అన్ని ఇప్పుడు చిన్నప్పుడు అన్ని నాకు ఉద్యమ పాటలే నేర్పించేది ఆ! అక్క. సో ఉద్యమంలో ఉన్నప్పుడు ఎట్లుంటుండే అంట అక్క? నేను చిన్నపిల్లని, నాకు అరుణోదయలో నేను పెరిగినప్పుడు చాలా చిన్నపిల్లని, నాకు ఊహ తెలీదు. హ్మ్. అందరిని చూస్తూ అందరి పాటలు వింటూ పెరిగిన. హ్మ్. ఒక మంచి మనుషులకి ఉదాహరణ అంటే నేను అరుణోదయాలు చూసిన. హ్మ్. ఒక హాని కలిగించని ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం హ్యాపీగా ఉంటాం అనేది హ్మ్. నేను ఎంఎల్ పార్టీలో చిన్నప్పుడు నేను అక్క దగ్గర ఉన్నప్పుడు చూసిన. హ్మ్. మంచి తప్ప ఇంకేమీ లేని వాళ్ళంతా. హ్మ్. ఇప్పుడున్న ప్రభుత్వం కళాకారులను ఎలా చూడాలనుకుంటారు మీరు? అంటే ఎలా మీకు రెస్పెక్ట్ చేయాలనుకుంటారు? అవును. కళాకారుడికి ఏముండదు. హ్మ్. ఒకటే తన తన ఆటైన పాటైన ఒక్కరిని కదిలించగలిగినా చాలు అని కోరుకుంటాడు హ్మ్. కళాకారుడు. అంతకుమించి ఏం ఆశించడు. తను రాసిన, పాడిన, ఆడిన ఎదుటోళ్ళని ఇన్‌స్పైర్ ఒక్కళ్ళైతే చాలు అనుకుంటాడు. హ్మ్. కాబట్టి కళ ప్రజల కోసమే. కళాకారుల జీవితం అంతా కూడా ప్రజలకి మన మేలు కోసమే ఉంటది కాబట్టి కళాకారుడు ఎప్పుడు బాగుండాలి. సో చివరిగా ఒక ప్రశ్నగా, మీరు తెలంగాణ సమయంలో నేను కూడా అన్నట్టు హ్మ్. అన్నారక్క. అవును. సో తెలంగాణ అంటే ఏందక్క ఒక్క పదంలో చెప్పాలంటే మీరు? అప్పుడు నాకు తెలవదు వాస్తవంగా. హ్మ్. ఎందుకంటే మనం ఏ బుక్కులల్లా ఏంలా మనం చదవలే. హ్మ్. మనం చదువుకున్న చదువులల్లా తెలంగాణ గురించి లేదు లేకుండే. అసలు. లేదు. భాష వేరుండేది. మనం చదివే ఇప్పుడు మనం మాట్లాడుతున్న భాష నాకు కూడా మస్తు సార్లు అనిపించేది. ఆ! అరే మా అవ్వ గట్లాంటిది, గిట్లాంటిది అంటాం మనం. గిట్లా మాట్లాడతాం. అలా చూడు, ఇలా చూడు, ఇట్లుంది, అవును. వేరుంది అనిపించేది. మళ్ళీ మనం స్కూలు, కాలేజెస్ ఇట్లా చాలా మందిని చూస్తున్నప్పుడు మా భాష వేరుంది, వీళ్ళది వేరుంది. కొన్నిసార్లు మనల్ని కూడా అప్పుడు ఆ ఎడ్డిస్తుండే. రోజుల్లో ఏంది అట్లా మాట్లాడతావు నువ్వు, క్లాస్‌గా మాట్లాడడం రాదా అవును. అంటుండేది. ఎడ్డిస్తుండే. బాధుండేది. అంటే ఇప్పుడు నేను వాళ్ళని తప్పు పట్టాలనే హ్మ్. ఉద్దేశ్యం కాదు. తెచ్చుకున్నాం. అందరం సమానమే. అందరూ హ్యాపీగా ఉండాలి. ఈ 2 తెలుగు ప్రజలు కూడా 2 కళ్ళలాగా భావించాలి మనం. హ్మ్. నేను అట్లా అంటలేను. కాకపోతే అప్పుడైతే అట్లా అనిపిస్తా ఉండేది బాధ. హ్మ్. హ్మ్. తెలంగాణ అంటే ఏందక్క మీకు? తెలంగాణ అంటే ఏందంటే ఒక కల్మషం లేని బిడ్డలు. హ్మ్. తెలంగాణ అంటే ఒక పాట. హ్మ్. తెలంగాణ అంటే ఒక పోరాటం. హ్మ్. తెలంగాణ అంటే ఒక ఆరాటం. అంటే ఎవరికన్నా ఏదన్నా ఇవ్వాలనుకుంటది. హ్మ్. నీడనివ్వాలనుకుంటది. బతుకు తెరువునివ్వాలనుకుంటది. తిండి పెట్టాలనుకుంటది. తనను పొడుస్తున్నా సరే సహిస్తది. హ్మ్. ఒక త్యాగాల నేల తెలంగాణ.